డబ్బులు పంచాం, చీరలు పంచాం, మందు కూడా పోసాం. అయినా ఈసారి కూడా గెలవలేకపోయాం. సూర్యప్రతాప్ నాయుడు జనానికి మంచితనం పంచాడలేడు. వాడు బ్రతికుండగా మనం గెలవడం కష్టం. జనాలకి ఆయనంటే ప్రాణం మామా. ఆయనకేమో పాపంటే ప్రాణం. ఈరోజు ఆ పాప పుట్టినరోజు. గుళ్ళో అన్నదానం కూడా చేస్తున్నారట. మనము వెళదాం, దండ వేద్దాం, దండం పెడదాం. అందరూ తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. నమస్కారం. నానా, వాళ్ళు నాకు దండం పెట్టాలంటే ఏం చేయాలి? అందరికీ అన్నం పెట్టాలి. నేనున్నానని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఎలక్షన్లో నిన్ను గెలిపించింది, నన్ను ఓడించింది ఆ దేవుడే కదా. అందుకే ఆయన ముందే నీకు మర్యాద చేద్దామని వచ్చా. జనం కోసం బతకటంలో ఎంత ఆనందం ఉంటుందో, వాళ్ళ కోసం చావటంలో కూడా అంతే ఆనందం ఉంటుంది. ఒక్క కంటితో జనాల్ని కాసుకో, మరో కంటితో నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అలాగే నానా, పిన్నిని సొంత అమ్మలా చూసుకుంటాను, సత్తని సొంత చెల్లెలా చూసుకుంటాను. పేదవాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టను. నానా, చెల్లి రా. అమ్మ నాకు భయం, నేను రాను. భయపడకు చెల్లి, రా. అమ్మ నేను రాను. ఎందుకురా వచ్చారు? మాకున్నది నువ్వు చెల్లె, మన ఇంటికి వెళ్ళిపోదాం రా పిన్ని. ఆయన ఉన్నప్పుడే ఆ ఇల్లు వదిలేశాను, మళ్ళీ రాను. ఈ పిల్లలకు మాత్రం ఎవరున్నారు? ఎళ్ళవే. వెళ్ళి ఏం చేయమంటావు? తాత ముత్తాత ఆస్తి అంతా జనానికి తగిలేశాడు. మిగిలింది ఆ పిల్లల తల్లి ఆస్తి, అది వాళ్ళకే చెందుతుంది. ఆ పిల్లలు పెట్టే ముష్టి తిని బతకమంటావా? వెళ్ళండి రా. పిన్ని పిన్ని పిన్ని, దస్తావేజులు తెచ్చాం, తీసుకో. మాకేమీ వద్దు, నువ్వు చెల్లి ఉంటే చాలు. తీసుకో పిన్ని. ఫోన్లేవే, చాలా ప్రేమగా అడుగుతున్నారుగా. నువ్వు నోరు మూసుకో. పిల్లల్ని మోసం చేసి సావతల్లి ఆస్తి మొత్తం కాజేసిందని రేపు ఊరంతా నన్ను ఆడిపోసుకుంటారు. రై, మీరు వెళ్తారా లేకపోతే దాన్ని నన్ను ట్రైన్ కింద పడి చావమంటారా? వద్దులే పిన్ని, మేమే వెళ్తాం. చెల్లి, అమ్మకు చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోమా. అయితే ఎవరిని కొట్టానని మాటివ్వు. అలాగైతే ప్రతి సమాధానాలకు వస్తూనే ఉంటా. మీకిచ్చిన మాట ప్రకారం కారణం లేకుండా ఎవరిని కొట్టనమ్మా. మీ అన్నయ్య మన ఇంట్లో ఉన్న ఈ రోజు కనీసం నువ్వు మనిషిగా కూడా చూడలేదు. కానీ అతన్ని సేవ్ చేయడానికి ఎప్పుడో ప్రాక్టీస్ మానేసి నువ్వు మళ్ళీ డాక్టర్ అయ్యావు. ప్రాణాలు కాపాడటం డాక్టర్ గారిని ధర్మం కావచ్చు, కానీ కట్టుకున్నవాడికి నిజం చెప్పకపోవటం న్యాయం కాదు కదమ్మా. మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరమ్మా అని అడిగితే ఎవరు లేరు అన్నా. అతని కోసం అంత కన్నీళ్ళు పెట్టేదానివి అన్నయ్య ఉన్నాడని ఎందుకు చెప్పలేదమ్మా? మిస్టర్ శ్యామ్ సార్, చెల్లి కోసం, చెల్లి ఫ్యామిలీ కోసం నీ దగ్గర సెక్యూరిటీగా చేరిన దేవ ఎవరనుకున్నావు సార్? ప్రపంచానికి దేవుళ్ళుంటారు, ప్రాంతానికి దేవుళ్ళుంటారు. కానీ సదాశివపుర ప్రాంతానికి ఆయనే దేవుడు. వరాలిచ్చే దేవుడు కాదు, ప్రాణాలిచ్చే దేవుడు. అవసరమైతే ప్రాణాలు తీసే దేవుడు. సార్, అతను వీర వెంకట సత్యనారాయణ. కిరీటం పెట్టుకొని యువరాజు, సింహాసనంపై కూర్చొని మహారాజు, క్యారెక్టర్లో రారాజు. రూపాయి నాణానికి ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు ఉన్నట్టే ఈ సదాశివపురంలో మంచివైపు వీరా ఉంటే చెడువైపు కాటమరాయుడు, రుద్రమరాయుడు ఉన్నారు. 50 కోట్ల ఒక మంచి పని చేయడానికి 50 కోట్లు ఎందుకు? ఆ వీరగాడు అడ్డుపడతాడు కనుక. జనాలకు ఉపయోగపడే పనులకు వీర అడ్డుపడడే. జనాలకు ఉపయోగపడేదే గాని
ఆ ఊరిని ఖాళీ చేయించాలి. ఇదే మీ సదాశివపురం, పక్కనున్నది గోదావరి నది. నేను ఈ థర్మల్ ప్రాజెక్ట్ కడితే ఈ ఊర్లో సగం పోతుంది, ఈ నది కూడా కలుషితం అవుతుంది, పైగా పంట పొలాలు కూడా నాశనం అవుతాయి. సో ఆ వీరగడ అడ్డుపడతాడు. అమ్మ కంటే నాన్న కంటే కూడా ఆ వీర ఊరినే ఎక్కువగా ప్రేమిస్తాడు. వీరా లేని ఊరిని చూడాలనుంది. ఈ డీల్కి మేము ఒప్పుకుంటున్నాం. నానా తినయ్యా. కళ్ళు కనిపించట్లేదట్రా, అన్నంలో మట్టి కొడతావా? నువ్వు బాగుపడవరా, మట్టి కొట్టుకుపోతావు. ఏంటే వాగుతున్నావు? పేదవాళ్ళకి నోరున్నది గంజి తాగడానికి, నోటికొచ్చాడు వాగడానికి కాదు. వెళ్ళరా వెళ్ళు. ఆడదాన్ని కూడా చూడకుండా కాల్తో తంతావా? పేదోళ్ళ గొంతు గుండె మా వీరన్నేరా. ఈ ఊరి పొలిమేర ఎలా దాటావో చూస్తా. రేయ్, నేనెవరో తెలుసా? విజయ్ శ్రీనివాస్, సన్ ఆఫ్ లక్ష్మీ శ్రీనివాస్. ఇప్పుడు వరకు మేము పెట్టని బిజినెస్ లేదు, కట్టని ఫ్యాక్టరీ లేదురా. రేయ్, అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి మరీ కొట్టొచ్చు. ఏంటి కొట్టేస్తావా? ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జోలికొస్తే తాట తీస్తానని నా తండ్రికి మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకుంటా. అవునా? నా వెనకాల చూసే ఎంతమంది ఉన్నారో? నువ్వు నాతో గొడవ పడాలంటే నీ వెనక 100 మంది ఉండాలి. అదే నేను నీతో గొడవ పడాలంటే నీ ముందు 100 మంది ఉండాలి. నా వెనకాల ఉంది వీళ్ళు కాదురా, ఎవరున్నారో తెలిస్తే. రేయ్, అమ్మ విలువ అన్న విలువ తెలియని నీకు జనం విలువ ఏం తెలుస్తుందిరా? పంట పొలాల్ని కట్టుకుని ఇళ్ళని కూల్చి ఫ్యాక్టరీలు కట్టమని చెప్పింది అవడరా? నువ్వేంట్రా నాకు చెప్పేది? ఈ ఊరనే బాబు సొత్తా, లేకపోతే మీ బాబు సొత్తా? అదే నేను కొడితే కొట్టినట్టుండదు. కదలాలనుకుంటావు, కదల్లేవు. కత్తి తీయాలనుకుంటావు, తీయలేవు. అరే, ఊపిరాడుతుంది కదలలేకపోతున్నానేంటనుకుంటావు. అప్పుడు అర్థం అవుతుంది బతికే ఉన్నాను గాని చచ్చానని. ఇది మళ్ళీ రిపీట్ అయితే రక్తం చూస్తావు. ఆగో, ఆగమ్మా. తిన్నమ్మా. అమ్మ దొంగ. నాకిక ఓపిక లేదమ్మే. త్రిపురాంబతో పెట్టుకుంటే అరసవెల సూర్యుడితో పెట్టుకున్నట్టే. ఈ కాగితం మీద చిన్న సంతకం పెట్టమ్మి అంటే చిత్రాలు పోతున్నావేందమ్మే? 10 కోట్ల ఆస్తమ్మా, 10 లక్షలకి ఇమ్మంటున్నారు. ధర్మం కాదమ్మా. నీ ప్రాణాల కంటే 10 కోట్లు ఎక్కువ చెప్పే. ప్రాణాలు తీయటం అంత తేలిక కాదమ్మా. అమ్మికి ఎదురు చెప్తావురా? ప్రాణం తీయాలంటే మేకైనా ఒక్కటే, మనిషి అయినా ఒక్కటే. ఈ పని ముందే చేసుంటే ముచ్చటగా పెంచుకున్న మేక 3 నాళ్ళు బతికుండేది కదరా.
నా మొగుడు మునగాడు. అక్క ఏమిరా వెళ్ళిన పని ఏమైంది? అక్క అది వీరా. ఆనికి నువ్వు నా తమ్ముడివని తెలుసా? తెలుసక్క. ఈయనకి బామ్మర్దివని తెలుసా? అక్క నీకు తమ్ముడైతే ఆయనకు బామ్మర్దే కదా అక్క. కన్ఫర్మేషన్ కోసం అడిగినా కంఠం తెగొట్టుకున్నాడు. యాదవ. వాడు నా తమ్ముళ్ళ రక్తం కళ్ళు చూశాడు. వీళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం నేను చూడాలా? వెనుమిటే దేనికైనా టైం రావాలమ్మి. నువ్వు ఆశపడ్డ భూమి నీకే దక్కేలా చేస్తాను. ఎవడైనా అడ్డొస్తే పొక్కేస్తా. ఈ పెద వెంకట్రాయుడు కన్ను సదాశివపురం భూముల మీద పడింది.